మూలంగా ఇందులో కూడా అత్యంత వెనుకబడ్డ ఈ రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, కుమ్మరి, కమ్మరి లేదా ఇంకా అనేక పూసలి లేదా మందుల, మందెచ్చ, బుడుబుక్కల, పిచ్చకోట్ల ఇట్లా అనేక కులాల వాళ్ళు ఈ లోకల్ బాడీ అంటే గ్రామ పంచాయతీ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా చాలా కులాలు కనీసం వార్డు మెంబర్ కాలేదు. చాలా కులాలు వార్డు మెంబర్ కాలు కులాలు మేము చేసిన లెక్కల్లో 45 కులాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వార్డు మెంబరే కాలేదు వాళ్ళు ఇప్పటివరకు. గ్రామ పంచాయతీ సర్పంచ్ కాని వాళ్ళు ఒక 50-60 మంది ఉన్నారు. 50-60 కులాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళు ఒక 80 కులాల దాకా ఉన్నాయి. కార్పొరేటర్ కాని వాళ్ళు చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసీ కాని వాళ్ళు కూడా 40-50 పైన ఉంటాయి. 40-50 కులాలు పైన ఈ రోజు కూడా అయినా కేవలం ఒక 6, 7, 8, 9 బీసీ అడ్వాన్స్ బీసీ కులాలను తరగతుల వరకు తిరుగుతూ ఉంది. ఇది సామాజిక న్యాయానికి విఘాతము. ఆ 6-7 తీసుకోవడం మేము ఎవరు కూడా మేము వేరే ఉద్దేశం లేదు. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే విద్యా ఉద్యోగుల లాగా చేసేస్తే ఈజీగా అవుతుంది. కొంతమంది పార్లమెంట్కి శక్తి ఉన్న పార్లమెంట్కి పోతారు, కొంతమంది అసెంబ్లీకి పోతారు. అందులో నుంచి పోనివ్వండి, మిక్కిలి వాళ్ళని గ్రామ పంచాయతీలు తీసుకొద్దాం. అదే సమగ్రంగా బీసీ ఉద్యమం. పూలే కోరింది అదే, అంబేద్కర్ కోరింది అదే. కానీ ఇక్కడ అది జరగడం లేదు. దీనికి బీసీ సంఘాలు కూడా బాధ్యత వహించాలి. బీసీ సంఘాల నాయకులు కూడా ఏం ఆలోచించాలి, ఇది ఎంతవరకు అమలవుతుంది, ఏ తరగతులు రాగలుగుతున్నాయి. చట్టసభల్లోకి అంటున్నాం మనం. చట్టసభలు అంటే పార్లమెంట్, అసెంబ్లీ కాదు, లోకల్ బాడీలు కూడా చట్టసభలే. ఆ గ్రామ పంచాయతీ అదొక పరిపాలన కేంద్రం, అది ఒక సచివాలయం. అందులో ఈ వర్గాలు కూర్చొని నిర్ణయాలు చేసే విధంగా దృక్పథం ఉండాలి. అది పూలే దృక్పథం అంటారు, అంబేద్కర్ దృక్పథం అంటారు, మార్క్స్ దృక్పథం అంటారు. ఆ దృక్పథం ఇలా తెలుగు రాష్ట్రాలలో అమలు కాకపోవడం వల్ల కొన్ని తరగతులు అసలు రాజకీయ అడ్డరాని వాళ్ళుగా మారిపోయిన పరిస్థితి ఉంది. అది వ్యత్యాసాన్ని మనం పూడ్చాలంటే వర్గీకరణ ఒకటే మనకు ఫార్ములా. అది విద్యా ఉద్యోగులు ఆల్రెడీ ఉన్నది మనకు. ఇది లోకల్ వాళ్ళు తేవాలి. మద్రాసు వాళ్ళైతే ఇంకా అడ్వాన్స్ ముందుకెళ్ళారు. వాళ్ళు 9th షెడ్యూల్లో కలుపుకున్నారు లోకల్ బాడీ రిజర్వేషన్లు అన్నింటినీ. కాబట్టి అక్కడ తగ్గలేదు. కలిపి వాళ్ళు కూడా కేటగిరీషన్ చేశారు. బీసీ, ఓబీసీ, ఎంబీసీ, డీనోటిఫైడ్ ట్రైబ్ వాళ్ళకి కేటాయింపులు కూడా చేశారు. వీళ్ళకింత అని. సరే అట్లా కాకపోయినా కనీసం మనది వర్గీకరణ ఫార్ములా ఉంది. తమిళనాడు మోడల్ బాగానే ఉంది. తమిళనాడు, బీహార్ మోడల్ బాగానే అమలు జరుగుతుంది. తెలంగాణ కూడా అడగొచ్చు అని అంటున్నారు బీసీ పెద్దలతో మాట్లాడినారు. చేయాలి. అది చేస్తే కొంత సమగ్రంగా అన్ని వర్గాలకు అందుతాయి. ఆ రకంగా అందించాలని చెప్పి మేము స్థానిక సంస్థలు ఇప్పుడు ఎన్నికలు కులగణన జరుగుతుంది కాబట్టి మంచిదే. ఇప్పుడు కులగణన కూడా మేము స్వాగతించినాం. కులగణన అందరూ పాల్గొనమంటున్నాం. కులగణన వస్తే ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ ఇవ్వాలి, అక్కడ ఎవరికి బి ఇవ్వాలి, ఒకరు సి ఇవ్వాలి, డి ఇవ్వాలి అనేది కూడా పాలకులకు, ప్రభుత్వ యంత్రాంగానికి కూడా అర్థమైంది. కాబట్టి ఆ పద్ధతిలో వర్గీకరణ చేసి ఎన్నికలకు పోవాలనేది మా డిమాండ్. ఈసారైనా ఈ ప్రభుత్వం కూడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఒకటి ప్రకటించింది. అందులో 42% పెంచుతామని వాళ్ళే చెప్పారు. అందులో సబ్ కేటగిరీ కూడా చేస్తామని కూడా ఉపవర్గీకరణ కూడా ఇచ్చారన్నమాట. కాబట్టి అది అమలు చేసి మీరు ఎన్నికలు జరపండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ కామారెడ్డి డిక్లరేషన్లో అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టారు. అందులో ప్రతి రజక వృత్తిదారుడికి 10 లక్షల రుణం ఇస్తాం. ప్రతి జిల్లాకు 10 కోట్ల రూపాయలతోటి వాళ్ళకు వృత్తిలో కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు లాంటి స్కీమ్లో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇట్లా ఇంకా మాకు రక్షణ చట్టం వీటన్నిటి మీద కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని అమలు చేయాలి. 100 రోజుల పాలన అయిపోయింది మీది. ఇక ఇప్పటి నుంచి మీ దృష్టి అంతా ఈ వర్గాల యొక్క సంక్షేమం గురించి పెట్టమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవిస్తున్నాం.